డిక్లరేషన్ లో సంతకం పెడితే తన మతస్థులకు ఎక్కడ కోపం వస్తుందో అని భయపట్టి ఈ రోజు నేను తిరుపతి పర్యటన అడ్డుకుంటున్నారు. నన్నే అడ్డుకుంటే దళితుల పరిస్థితి ఏంది అని అడుగుతున్నావు. ఎప్పుడు యాదికి వచ్చారన్న దళితులు? ఎప్పుడు యాదికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏమైంది దళితులకి? తిరుమలకు వచ్చారన్న దళితులను అడ్డుకున్నారా? సో నీ స్వప్రయోజనాల కోసం హిందూ సమాజంలో మళ్లీ కులాల పేరిట పంచాయతీ పెట్టొద్దని మీరేదో అన్నారు కదా, మేమే హిందువులమని చెప్పుకుంటారు. హిందూ టార్చ్ బేరర్స్ అయిన బీజేపీ నాయకులను అడుగుతున్నా అన్నాడు. అందుకని నేను స్పందించాల్సి వస్తుంది. ఆయన మా పార్టీ పేరు తీసుకోకుంటే మేము స్పందించకపోతుంటుంది. సో దిస్ ఈజ్ నాట్ రిటర్న్ బై బీజేపీ, దిస్ ఈజ్ నాట్ రిటర్న్ బై చంద్రబాబు నాయుడు గారు, దిస్ ఈజ్ నాట్ రిటర్న్ బై జగన్మోహన్ రెడ్డి గారు. దిస్ ఈజ్ ఎ డిక్లరేషన్ విచ్ ఈజ్ ప్రిపేర్డ్ బై టీటీడీ. మీ నాయన గారు ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందు నుంచి ఉన్నటువంటి నిబంధన ఇది. దీనికి బీజేపీకి హిందూ టార్చ్ బేరర్స్ కి ఏం సంబంధం? బరాబరి హిందూ మతం ఏం చెప్తుందో ప్రపంచమంతా తెలుసు. అందరినీ గౌరవించేటువంటి సంస్కారం ఉన్నటువంటి పార్టీ హిందూ ధర్మంలోనే ఉంది. దాంట్లో తప్పు జరిగినప్పుడు ప్రశ్నించడం కూడా మా ధర్మంగా మేము భావిస్తాం. అందుకనే ప్రశ్నిస్తా ఉన్నాం తప్ప ఇంకొక రకంగా లేదు. మీరు వస్తా అంటే స్వాగతిస్తాం, కానీ డిక్లరేషన్ మాత్రం సంతకం పెట్టాలి. మీకు డిక్లరేషన్ మీద సంతకం పెట్టేందుకు మనసొప్పగా మీరు మాట మారుస్తున్నారు తప్ప మీ రాకని మేము ఎవరో అడ్డుకో. యూ సైన్ ద డిక్లరేషన్ అండ్ ప్లీజ్ కమ్ టు ద టెంపుల్. This is our sincere appeal to Honorable ex-Chief Minister of Andhra Pradesh, Mr. Y.S. Jaganmohan Reddy garu. Thank you. మూడు విభిన్న పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు నిన్న ఒకే వేదిక మీద ఉన్నాం దుబ్బాకలో. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్. గతంలో బీఆర్ఎస్ పార్టీ నేను దుబ్బాక శాసనసభ్యునిగా, ప్రతిపక్ష శాసనసభ్యునిగా ఉన్నప్పుడు నా పట్ల ఏ రకమైనటువంటి ప్రవర్తననైతే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించిందో, నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అని ఈ రోజు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ప్రతిపక్షం ఉన్న వాళ్ళకి అదే పని చేసి చూపెడుతుంది. సో మీరేదో చేసి అధికారంలో ఉన్నప్పుడు మీరు అవే పనులు చేసి ఇలాంటి అధికారంలో ఉన్న వాళ్ళు అదే పనులు చేస్తున్నారని బాధపడితే అది మీ విజ్ఞతకు వదిలేస్తుంది. అక్కడేం గలాట లేదు. అక్కడ మూడు పార్టీలు ఎవరికి వారు తమ నాయకులకి జయగొట్టుకున్నారు తప్ప గలాట ఏం జరిగిందని నా దృష్టికి అయితే రాలేదు. బీజేపీలో స్పష్టమైనటువంటి వైఖరి లేదన్న ఇంకా క్లారిటీ రాలేదు. హైడ్రాండ్ రాష్ట్రం మొత్తం అమలు చేయాలని డిమాండ్ చూస్తుంది. గతంలో చేసినటువంటి మాట వాస్తవం. ఆ మాటకు రఘునందన్ రావు కట్టుబడినటువంటి మాట కూడా వాస్తవం. కానీ మా పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం ఏమన్నా నా నిర్ణయానికి భిన్నంగా ఉంటే మా పార్టీ నిర్ణయమే మా అందరి నిర్ణయంగా మేము తూచా తప్పకుండా పాటిస్తాం. ఇట్ వాజ్ ద ఎర్లీ డేస్, ఎర్లీ ఒపీనియన్ వెన్ సంబడి లైక్ యూ ఆస్క్డ్ మీ హైడ్రా మంచిదా కాదా అంటే ఒక సైన్స్ టీచర్ గా చెరువులు, కుంటలు, నాలాలని పరిరక్షించమని ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది కాబట్టి సుప్రీంకోర్టు చెప్పింది చేస్తే నేను వెల్కమ్ చేస్తా అని చెప్పిన. నేను ఒక టీచర్ గా, ఒక వకీల్ గా, ఒక రాజకీయ నాయకునిగా జనం స్పందన అని చెప్పిన. ఇఫ్ మై పార్టీ టేక్స్ ఏ డిసిషన్, ఐ విల్ ఒబే మై పార్టీస్ డిసిషన్ as a కార్యక్రమం.